నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఈ వీడియో చూడండి. నాది ఒంటరి పోరాటం అయిపోయింది. ఈ 5 ఏళ్ళు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది. ఒక సైంటిస్ట్గా ఈ నెయ్యి యొక్క పరీక్షల యొక్క ఫలితాలు కూడా నేను చూశాను, ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను. ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాట్, అనిమల్ ఫ్యాట్, జంతువుల యొక్క కొవ్వు పదార్థం, స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్టులు చూశారు కదా, గుర్తుపట్టారు ఎవరో? ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన రమణ దీక్షితులు. స్వయాన ఆయనే తిరుమల తిరుపతి లడ్డూలో వాడిన నెయ్యి అసలు నెయ్యే కాదు, ఖచ్చితంగా యానిమల్ ఫ్యాట్, జంతు కొవ్వులు కలిశాయని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అదే కాకుండా ఆలయంలో ఉండేటువంటి బ్రాహ్మణులు ఈ లడ్డూలు తయారు చేస్తుంటారు. ఆ తయారు చేసేటువంటి ఒక బ్రాహ్మణుల చేతితో కూడా ఇలాంటి కొవ్వు పదార్థాలతో ఈ యొక్క లడ్డూలు చేయించారు. ఆ బ్రాహ్మణులు ఎంత బాధపడుతున్నారని చెప్పి ఇప్పుడు రమణ దీక్షితులు గారు చెప్తున్నారు. వాస్తవానికి 5 ఏళ్ళు అపచారం జరిగింది. గతంలో కూడా కొన్నిసార్లు నేను గుర్తు చేశాను, కనీసం ఎవరు పట్టించుకోలేదని చెప్పి రమణ దీక్షితులు చెప్తూ వస్తున్నారు. ఇంతటి అపచారాన్ని చేసిన తర్వాత సిట్ నివేదికలో జంతు కొవ్వులు కలిశాయి అని చెప్పి నివేదించిన తర్వాత, లేదా ఆ బోలే బాబా కావచ్చు, ఏఆర్ డైరీ కావచ్చు, వైష్ణవి డైరీ కావచ్చు, ఇలాంటి డైరీలలో అక్కడికి వెళ్ళి చూస్తే చుక్క పాలు లేదు, మిల్లీగ్రామ్ వెన్న లేదు. పాలు వెన్న లేకుండా ఎలాగా నెయ్యి తయారు చేస్తారనేది వైసీపీకి మాత్రమే తెలిసిన విద్య అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే గుండెపోటులో గొడ్డలు వేటు ఉంటుందా? మనం చూసాం వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా 7 గొడ్డలి పోట్లు చాలా స్పష్టంగా కనిపిస్తుంటే, చర్మాన్ని చీల్చుకొని ఎముకలు బయటికి వచ్చినటువంటి ఒక దుస్థితి మనకు కనిపిస్తుంటే, దాన్ని వైసీపీ నేతలు కంప్లీట్గా దాన్ని గుండెపోటు కింద చేశారు. ఇప్పుడు చుక్క పాలు లేకుండా, మిల్లీగ్రామ్ వెన్న లేకుండా స్వయంగా ఆవు నెయ్యి, వాస్తవానికి వీళ్ళు తీసుకున్నటువంటి ఒక ఏదైతే కాంట్రాక్ట్ ఉంటుందో అది ఓన్లీ ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి. అలాంటి చుక్క పాలు లేవు, మిల్లీగ్రామ్ వెన్న లేకుండా 68 లక్షల కేజీల నెయ్యిని వాళ్ళు ఉత్పత్తి చేశారు. అది వైసీపీకి మాత్రమే సాధ్యం. అయితే ఇక్కడ అందరికీ వస్తున్నటువంటి ఒక అనుమానాలు ఏంటి అంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు విధించినటువంటి యొక్క సిబిఐ సిట్ ఏదైతే ఉందో, ఈ యొక్క ఛార్జ్షీట్లో నిందితులుగా తేల్చినటువంటి వాళ్ళు ఎవరు అంటే పెద్ద తలకాయలు ఎక్కడా లేవు. అంటే అప్పటి చైర్మన్ అయినటువంటి ఒక వైవి సుబ్బారెడ్డి గారు లేరు, తర్వాత వచ్చిన భూమన కరుణాకర్ రెడ్డి గారు లేరు, అదేవిధంగా కొనుగోళ్ల నియామకంలో ఉండేటువంటి ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లేరు. ఇలా పెద్ద తలకాయలు ఏవీ లేకుండా వైవి సుబ్బారెడ్డి పిఏ. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, వీళ్ళు గతంలో వేమిరెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి ఒక మనిషి అని చెప్పి చిన్నప్పని చెప్తున్నా, కానీ సిబిఐ ఛార్జ్షీట్ ఏదైతే ఉందో దాంట్లో వైవి సుబ్బారెడ్డి పిఏ అనే ఇచ్చారు కాబట్టి వైవి సుబ్బారెడ్డి పిఏ మాత్రమే ఈ యొక్క కేసులో ఇన్వాల్వ్ చేశారు. పెద్ద తలకాయలు ఎక్కడా లేవు. అయితే ఇప్పుడు అందరికీ వస్తున్నటువంటి ఒక అనుమానం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీకి ఆర్డర్ ఇవ్వాలనుకోండి, మీరు ఏం చేస్తారు? ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఆర్డర్లో మాకు పలాని ప్రోడక్ట్ కావాలి, పలానటువంటి పదార్థాలు కావాలి అని చెప్పేసి అడిగితే వాళ్ళు అదే తీసుకొచ్చి ఇస్తారు. కానీ ఈ కేసులో బోలేబాబా కావచ్చు, ఏఆర్ డైరీ కావచ్చు, వైష్ణవి డైరీ కావచ్చు, వీళ్ళపైన ఎందుకు కేసులు పెట్టారని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ డబ్బులు ఆ యొక్క రసాయనాలు తయారు చేస్తానికే సరిపోతాయి కాబట్టి, అంటే కిలోకి 25 రూపాయలు చిన్నప్పన్న కమిషన్ అడుగుతున్నాడు అంటే, అసలు చిన్నప్పన్నే అంటే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు నాకు ఎటువంటి సంబంధం లేదు, మా పిఏ చేసిన దానికి మా యొక్క ఖాతాలు కూడా మేము ఇవ్వలేమని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ఇంకా పెద్ద పెద్ద తలకాయలు ఒక్కొక్క కిలోకి 100 రూపాయలు తీసుకున్నారేమో. వాస్తవానికి ఈ యొక్క రసాయనాలన్నీ కూడా కలిపి ఒక నెయ్యి పదార్థం కింద చేయాలి అంటే వాళ్ళకి ఒక కిలోకి పట్టేటువంటి ఒక వెల వచ్చేసి ఓన్లీ 70 నుంచి 80 రూపాయలు మాత్రమే. మరి దాదాపు 350 రూపాయలలో 25 రూపాయలు ఒకవేళ చిన్నప్పన్న తీసుకున్నా, పైన ఇంకా దాదాపు ఎంత ఉంటుంది? వాళ్ళకు 100 రూపాయలు అంటే 30 రూపాయలు వాళ్ళకు ఒక కిలోలో మార్జిన్ తీసేసిన దాదాపు మిగతా 250 రూపాయలు ఎక్కడ అని చెప్పి అడుగుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాస్తవానికి బోలేబాబా కావచ్చు, మిగతా ఎవరైనా సరే వాళ్ళకి రసాయనాలు చేయాలి, తయారు చేసి ఇవ్వాలని చెప్పి వీళ్ళు ఎవరైతే
అప్పటి నియమ నిబంధనలన్నీ మార్చినటువంటి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని మార్చినటువంటి ఒక వైవి సుబ్బారెడ్డి గారి మీద కేసు పెట్టాలి కానీ సప్లై చేసిన వల్ల మా మీద ఎందుకు, మాకు వాళ్ళు ఇది ఇమ్మన్నారు మేము ఇచ్చాం అంతే, మాకు ఈ రసాయనాన్ని పూర్తిగా కలిపి ఇమ్మన్నారు మేము ఇచ్చాం. కానీ వాళ్ళు ఆవు నెయ్యి అంటే వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, అప్పుడు కొనుగోళ్లలో ఉండేవాటి ఎవరైతే పెద్దలు ఉన్నారో వారు మాకు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళంటే మేము స్వచ్ఛమైనటువంటి ఒక ఆవు నెయ్యి ఇవ్వకపోయి ఉంటే ఖచ్చితంగా మేము బాధ్యులం అవుతాం. కానీ మా యొక్క డైరీలలో ఆవులు కానీ ఎక్కడా కూడా ఒక్కటి కూడా లేదన్న సంగతి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఆ యొక్క ఎక్యూజ్డ్ లిస్ట్లో చూసుకుంటే కొంతమంది ఆ డైరీలకు వెళ్ళి అక్కడ వాళ్ళ పైన చూసి అక్కడ అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదని చూసి చెక్ చేసి చెప్పాలన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాకు ఎటువంటిది ఏం చెప్పలేదు. సో మమ్మల్ని రసాయనాలు చేసి ఇమ్మన్నారు, మేము ఇచ్చేసాం అంతే. కానీ మాకు స్వచ్ఛమైన ఆవు పాలతో ఆవు వెన్నతో మాకు ఆవు నెయ్యి కావాలి అని చెప్పేసి అడిగితే మేము అది ఇవ్వకపోయి ఉంటే మా మీద కేసులు పెట్టాలన్నట్టుగా కొంతమంది ఆ యొక్క డైరీకి సంబంధించిన సంస్థలు చెప్తున్నాయి. వీళ్ళు కాంట్రాక్ట్ చేసుకుంది దేనికి, వీళ్ళు వాళ్ళకి ఎందుకు ఇచ్చారు ఆ కాంట్రాక్టు అంటే వాళ్ళకి తక్కువ ధరలో నెయ్యి లాంటి పదార్థం కావాలి, దాంట్లో మీరు ఇష్టం వచ్చింది కలుపుకోండి అని చెప్పేసి అన్నారు. మీరు ఎలా చేస్తారో తెలియదు. మేము ఉండేది 25 ఏళ్ళు ఉంటాం, 25 ఏళ్ల పాటు మీకే ఇచ్చేస్తాం అంటే ఎవరు వచ్చినా సరే బోలే బాబాయ్ దానికి సంబంధించి సరఫరా చేయాల్సినటువంటి ఒక కాంట్రాక్ట్ తీసుకున్నాడు. సో బోలే బాబాయ్కి ఒక కమిషను, వైవి సుబ్బారెడ్డికి ఒక కమిషను, మిగతా పెద్దలకు ఒక కమిషను, మళ్ళీ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్నకు ఒక కమిషను. సో ఇంతమందికి ఇవ్వాలంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యి ధర కనీసం 800 రూపాయల పైచిలకు ఉంటుంది. కానీ కేఎంఎఫ్ ఏదైతే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు 400 రూపాయలకి 410 రూపాయలు 400 రూపాయలు మాత్రం ఎందుకు ఇస్తున్నారు అంటే స్వామి పైన ఉన్నటువంటి ఒక అపారమైన భక్తితో ఇస్తున్నారు. కానీ అంతకన్నా రేటు తక్కువ ఇస్తున్నారు అంటే వాళ్ళు అడిగింది స్వచ్ఛమైన ఆవు నెయ్యి కాదు. మీరు ఎటువంటి విధంగా కలిపినా సరే, బాత్రూంలో వాడేటువంటి ఒక యాసిడ్లు కలిపినా సరే, అసలుకి జంతు కొవ్వులు కలిపినా సరే, లాప్సా లాంటి వాటిని కలిపినా సరే, సల్ఫ్యూరిక్ యాసిడ్ కలిపినా సరే, మీరు ఎలాంటి టాయిలెట్ క్లీనర్లు అన్న కలిపినా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మాకు కమిషన్స్ ఇంత కావాలి, అది స్వచ్ఛమైనటువంటి నెయ్యిలాగా కనిపిస్తే చాలు అని అడిగారు. సో ఇప్పుడు ఆ డైరీ కావచ్చు లేదా ఇప్పుడు ఆ ఉన్నటువంటి ఒక పరిస్థితిలో ఆ రసాయనాలు ఏవైతే ఉంటాయో ఆ రసాయనాలు వాళ్ళు తయారు చేసి ఇమ్మన్నారు, ఇచ్చారంతే. కానీ వాళ్ళపైన ఎందుకు అంత పెద్ద చర్యలు తీసుకుంటున్నారు? ఫస్ట్ దీనిపైన కూర్చొని మీటింగ్ జరిగినటువంటి ఒక సందర్భం కావచ్చు, లేదా వైవి సుబ్బారెడ్డి గతంలో మా పిఏని కలవండి అని చెప్పేసి అన్న పరిస్థితులు కావచ్చు, లేదా 2022లో ఆయన మైసూరికి పంపించినప్పుడు ఆ రిపోర్ట్స్ కూడా ఇప్పటిదాకా మళ్ళీ బయట పెట్టలేదు. అన్నీ తెలిసి కావాలనే పెద్దలు ఎవరైతే ఉన్నారో అప్పటి టీటీడీ పెద్దలు వారందరూ కూడా కావాలని చేసినటువంటి ప్రయత్నం. అయితే మనం చూసుకుంటే ఇప్పుడు ఇంత కల్తీ జరిగి లాప్సా లాంటి, అంటే లాప్సా అంటే ఏంటి అంటే ఒక జంతు కొవ్వు ఏదైతే ఉంటుందో ఆ కొవ్వు పదార్థానికి రక్తపు ఆనవాళ్ళు కూడా ఉంటాయి, మిగతా మాంసకృతులు కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి ఇవి కొంత వ్యవధి అయిపోయినసరికి పాడైపోతుంటాయి కాబట్టి, కుళ్ళిపోతుంటాయి కాబట్టి ఆ కుళ్ళిపోయిన వాసన రాకుండా ఉండడానికి ఈ లప్సా లాంటి ఒక టాయిలెట్ క్లీనర్స్ని వాడారట. ఎంత అపచారం అండి, ఇంత దారుణం అండి. వెంకటేశ్వర స్వామికి సంబంధించి మీకు భక్తి లేకపోయింది, కానీ గతంలో ఇప్పటిదాకా అంటే బ్రిటిషర్స్ నుంచి నిజాం రాజుల నుంచి ఎంతోమంది పరిపాలించినా సరే ఎవరు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఇలాంటిది జరగలేదు. అయితే మీకు ఇంకొక వీడియో చూపిస్తా. వాస్తవానికి వేద పండితులు కావచ్చు, పురోహితులు కావచ్చు, ఒకసారి ఏం చెప్తున్నారు ఒకసారి చూడండి. సిట్టు చెప్పిందా వాళ్ళు చెప్పారా కాదు. ఇప్పుడు దేవాలయ గొప్పదనాన్ని పవిత్రతని కాపాడేవాడు అర్చకుడు. అలాగే వంటశాలలో ఉండేటువంటి ఆ వంటశాలలో ఉండే స్వామివారి కైంకర్యాలు నిర్వర్తించేటువంటి వంట బ్రాహ్మలు కూడా వాళ్ళు కూడా ఎంతో పవిత్రంగా ఉంటారు. ఈ వంట చేసేటువంటి బ్రాహ్మలు ఆచార వ్యవహారాలు ఎక్కువ పాటిస్తారు. కాకొచ్చి ముట్టుకున్నా కుక్కొచ్చి ముట్టుకున్నా కూడా వాటిని వినియోగం చేయరు. మరి అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో నిజంగానే స్వామివారి లడ్డూలో పొరపాటు జరిగి అది అదే విధంగా జరిగినట్టయితే దాన్ని అందరూ ఖండించాల్సింది. ఇప్పుడు సిట్టు నివేదిక ఇచ్చే కన్నా ముందు వంటశాలలో బ్రాహ్మలంతా ఏం చేస్తున్నారు? ఇప్పుడు సిట్టు తీసేసేయండి. సిట్టు గవర్నమెంట్ ఇది ఎప్పుడో తేల్చుకుని చెప్పే మాట. ఏమంటే వంటశాలలో
మా చేత ఈ కొవ్వులన్నీ తీసుకొచ్చి కల్పిస్తున్నారు, మేము చేయలేకపోతున్నాము, చాలా అపచారం మేమే చేస్తున్నాము, దయచేసి ఇది ప్రజలకు చెప్పమని చెప్పి వంటశాలలో ఉండి ఆ బ్రాహ్మణ స్వాములు ఎందుకు చెప్పలేదు చెప్పండి. విన్నారు కదా. సో ఇంత దారుణాతి దారుణాలు చేసిందే కాక ఇప్పుడు ఈ యొక్క కల్తీ నెయ్యి టాపిక్ని డైవర్ట్ చేస్తానికి వీరు చేస్తున్నటువంటి ఒక పని ఏంటి అంటే, అక్కడ అంబటి రాంబాబు గారిని తీసుకొచ్చి కాపు ఉద్యమం అని చెప్పేసి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక ప్రచారాన్ని చూస్తున్నాం. కానీ ఇవన్నీ చూసిన తర్వాత హిందూ భక్తులు ఎవరైతే ఉన్నారో మహాపాపం నిజం అని చెప్పేసి స్వయాన రమణ దీక్షలతో పాటు ఎవరైతే తిరుమలకు సంబంధించినటువంటి ఒక ఉద్యోగులతో పాటు బ్రాహ్మణులతో పాటు అందరూ కూడా చెప్పిన తర్వాత ఇకపై నీ నాటకాలను నమ్మేటువంటి ఒక పరిస్థితి ఏది లేదని చెప్పేసి స్పష్టంగా అయితే అర్థమవుతుంది. సో అత్యంత తొందరలో హిందువుల ఆగ్రహం అనేది ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైసీపీ పార్టీ దీన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఒక అంటే జగన్మోహన్ రెడ్డి వాదనకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా తగిన శాస్తి జరగబోతుందని అయితే చెప్తున్నారు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే.